ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో పాత పెంకుటిల్లు ఉండేదొకటి. ఆ ఇంట్లో శారదా ప్రసాద్ అనే వృద్ధ దంపతులు ఉంటారు. వారికి 3 కొడుకులు: రమేష్, సురేష్, అరుణ్. వారి భార్యలు అనామిక, అవని, అంజలి. 3 కొడుకులు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ సంపాదన మాత్రం అంతంత మాత్రమే. శారదా ప్రసాదులకు వయసు మీద పడ్డంతో తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉండేవి. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న సమయంలో ఆ ఇంటి కోడళ్ళు 3 నగరానికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డున ఒక పెద్ద హోటల్లో పనికి కుదిరారు. ఒకరోజు ఉదయం సమయంలో ఇంట్లో శారదా ప్రసాద్ దగ్గుతూ మంచం మీద ఉన్నారు. ఏవండి, ఈరోజు నా ఛాతీలో నొప్పి ఇంకా ఎక్కువగా ఉంది. ఆయాసం కూడా వస్తుందండి. నాకు కూడా కాళ్ళు లాగుతున్నాయి శారదా. మందులైపోయి 2 రోజులైంది. పిల్లల్ని అడుగుదామంటే వాళ్ళ దగ్గర మాత్రం ఏముంటాయి చెప్పు. అట్టని ఊరుకుంటే ఎట్టాగండి, ప్రాణం మీద కొత్తే కష్టమేగా. కోడల్లో పనికి వెళ్ళేటప్పుడు అడిగి చూద్దాం. ఇంతలో పెద్ద కోడలు అనామిక, రెండో కోడలు అవని, చిన్న కోడలు అంజలి అక్కడికి వస్తారు. అత్తయ్య, మావయ్య, మేము పనికి వెళ్తున్నాం. టిఫిన్ బల్ల మీద పెట్టాను, తినేసేయండి. అమ్మా అనామిక, కొంచెం ఆగమ్మా. మీ అత్తగారికి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. నాకు కూడా మందులు కావాలి. ఈరోజు ఎలాగైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి తల్లి. అయ్యో మావయ్య, ఇప్పుడైతే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మొన్ననే కదా వచ్చిన జీతమంతా ఇంటి సరుకులకే సరిపోయింది. అవును మావయ్య, మా ఆయన కూడా నిన్న పని దొరకలేదని ఒడ్డు చేతులతోటి వచ్చారు. ఇప్పుడు మందులకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? ఏదో ఒక రకంగా చూడండి అమ్మా, లేకపోతే ఈరోజు గండం గడిచేలా లేదు. సరే అత్తయ్య, మీరు బాధపడకండి. ఈరోజు మేము హోటల్ మేనేజర్ గారిని అడిగి కొంత డబ్బుని అడ్వాన్స్గా తీసుకొస్తాం. ఆయన ఇస్తే గనక సాయంత్రం వచ్చేటప్పుడు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాం. లేదంటే మందులైనా తెస్తాం. అవునక్క, మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఇస్తారులే. సరే అత్తయ్య, మీరు జాగ్రత్త, మేము వెళ్ళొస్తాం. అలా చెప్పి 3 కోడళ్ళు నది ఒడ్డున ఉన్న ఆ పెద్ద హోటల్కి బయలుదేరుతారు. ఆ హోటల్ పేరు రాయల్ రివ్యూ వ్యూ హోటల్. అది నది ఒడ్డున ఉండటంతో జనాలు బాగా వచ్చారు. కానీ ఆ హోటల్ మేనేజర్ భద్రం మాత్రం చాలా దుర్మార్గుడు. పని వాళ్లను మనుషులుగా కూడా చూడడు. 3 కోడళ్ళు హోటల్కి చేరుకోగానే మేనేజర్ భద్రం కౌంటర్లో కూర్చుని ఉంటాడు. ఏంటి ఇంత ఆలస్యమా? సూర్యుడు నట్టింటికొచ్చాడు. మీకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. టైంకి రావటం నేర్చుకోండి. క్షమించండి సార్, ఇంట్లో అత్తయ్యకి అసలు బాగలేదు, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఇక నుంచి ఇలా జరగదు. ఇదే రోజు సాకులు. అత్తకు బాగోలేదనొకరు, మామకి బాగోలేదనొకరు. పని చేయడం చేత కాకపోతే ఇంట్లో కూర్చోండి. జీతాలు మాత్రం టైంకి కావాలి. సార్, దయచేసి అలా అనకండి. మేము ప్రాణం పెట్టి పని చేస్తున్నాం కదా. సార్, ఒక చిన్న విన్నపం. మా అత్తయ్య మామయ్యకి ఆరోగ్యం అసలు బాగాలేదు. ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దయచేసి మా జీతంలో నుంచి కొంత డబ్బు అడ్వాన్స్గా ఇస్తే. ఏంటి అడ్వాన్సా? పనికి రావటం ఆలస్యం, పైగా డబ్బులు కావాలి. మీకు సిగ్గుందా అసలు? నిన్నగాక మొన్న జీతాలు ఇచ్చాను, అప్పుడే అయిపోయాయా? సార్, వచ్చిన జీతం అప్పులకే సరిపోయింది సార్. ఈసారికి సాయం చేయండి. వచ్చే నెల ఇచ్చే జీతంలో కట్ చేసుకోండి. ఓహో, ఇక్కడ నేను ధర్మసత్రం నడపట్లేదు, వ్యాపారం చేస్తున్నాను. మీ ఇంట్లో కష్టాలకు నేనేం చేయాలి? మీకు జీతం ఇవ్వటమే ఎక్కువ, మళ్ళీ అడ్వాన్సులు, అప్పులు కుదరదు. పోయి పని చూసుకోండి, లేకపోతే ఈ రోజు కూడా పని ఉండదు. సార్, అలా అనకండి సార్, కనీసం మందులకైనా ఇవ్వండి. హై, ఎక్కువ మాట్లాడితే గెంటేస్తాను. మీలాంటి వాళ్ళు 100 మంది క్యూలో ఉన్నారు పని కోసం. మీకు దిక్కు లేక ఇక్కడ పని చేస్తున్నారు. అంతేగాని నా మీద పెత్తనం చేయకండి. పోండి, పోయి టేబుల్స్ తొడవండి. అక్క, చూసావా ఎంత మాట అన్నారో? మనకి దిక్కు లేదని ఎంత చులకనగా చేస్తున్నాడో చూడు. పదండి, ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ఆయన వినరు. పని చేసుకుందాం, పదండి. ఆ రోజు మధ్యాహ్నం వరకు 3 కోడళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ పనిచేస్తారు. మేనేజర్ పదే పదే వాళ్ళని అవమానిస్తూ ఉంటాడు. మధ్యాహ్న భోజన సమయంలో 3 నది ఒడ్డున ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంటారు. అక్క, నాకు చాలా బాధగుంది. ఆ మేనేజర్ మాటలు తలుచుకుంటుంటే గుండె రగిలిపోతుంది. మన అత్తయ్య అక్కడ ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంటే ఇక్కడ మనం ఈ రాక్షసుడి దగ్గర పని చేయాల్సి వస్తుంది అక్క.
అవునక్క, మీకు జీతం ఇవ్వడం ఎక్కువ అంటాడు. మన రక్తం చిందించి పని చేస్తేనే కదా ఆ హోటల్ నడుస్తోంది. వంటగది పొయ్యిలో ఆ పొగొస్తుంటే టేబుల్స్ దగ్గర మనం, ఆయన మాత్రం ఏసీ గదిలో కూర్చుంటాడు, డబ్బులు అవి లెక్క పెట్టుకుంటాడు. నిజమే అవని, మన కష్టం మీద ఆయన బ్రతుకుతున్నాడు. పైగా మనల్ని హీనంగా చూస్తున్నాడు. నాకైతే ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏంటక్కా ఇది? మనం ఎందుకు ఇక్కడ పనిచేయాలి? మనకి వంటొచ్చు, వడ్డించడం వచ్చు, శుభ్రం చేసుకోవడం వచ్చు. ఈ నది ఒడ్డున ఈ హోటల్ ఒక్కటే ఉండడం వల్ల జనాలంతా ఇక్కడికే వస్తున్నారు. అదే మనం కూడా సొంతంగా ఏదైనా పెడితే. సొంతంగానా అక్క? మన దగ్గర పెట్టుబడికి పైసా లేదు, ఎలా పెడతాం? పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఏసీ గదులేం అవసరం లేదు లేవని. ఇదిగో ఈ నది ఒడ్డు చూడు, నీళ్ళెంత హాయిగా ఉన్నాయి, ఎలా పారుతున్నాయో చూడు. గాలైతే చల్లగా వస్తుంది. మనం ఇంట్లో ఉన్న పాత్రలు తెచ్చుకుందాం, కట్టెలపై పెట్టుకుందాం, రుచికరంగా వంట వండి పెడదాం. కట్టెలపై మీద వంట జనాలు వస్తారా అక్క? తప్పకుండా వస్తారు. ఆ హోటల్లో పడే నూనె, ఆ మసాలాలు అవి తిని జనాలకి విసుగొచ్చేసింది. మనం అమ్మ చేతి వంటలాగా కమ్మగా వండి పెడితే ఎందుకు రారు? పైగా నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. ఏంటిది? అందరూ హోటల్ లోపల కూర్చొని తింటారు, కానీ మనం జనాలని నీళ్ళల్లో, అంటే నది ఒడ్డున ఇసుకలోనూ కొంచెం నీళ్లు తగిలేలాగా బల్లలు వేసి కూర్చోబెడదాం. కాళ్ళకి చల్లగా నీటిలో ఉంటే వేడి వేడి అన్నం తింటుంటే అసలు ఆ మజానే వేరు కదా. వావ్ అక్క, ఆ ఐడియా అదిరిపోయింది. నది ఒడ్డున పేద కోడల హోటలు వినడానికే బాగుంది అక్క. అవును, ఇక ఆ మేనేజర్ అహంకారం ఎలా తగ్గుతుందో చూద్దాం. మన దగ్గరున్న చిన్న చిన్న బంగారాలు అవి తాకట్టు పెట్టేసుకుని సరుకులు తెచ్చుకుందాం. ఇక పనైతే రేపటి నుంచి మొదలు. అలా అనుకుని ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళాక తమ భర్తలకు విషయం చెప్పారు. రమేష్, సురేష్, అరుణ్ కూడా తమ భార్యల ఆలోచనకు మద్దతిచ్చారు. శారదా ప్రసాద్లకు నమ్మకం లేకపోయినా కోడళ్ల పట్టుదల చూసి ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం మేనేజర్ భద్రం హోటల్కి ఎదురుగా నదికి కొంచెం దిగువన నీటికి దగ్గరగా అనామిక, అవని, అంజలి ఒక చిన్న గుడారం లాంటిది వేశారు. 3 కట్టెల పొయ్యిలు రాజేశారు. ఒరేయ్, అక్కడెవరో పిచ్చివాళ్ళు పొయ్యిలు అంటిస్తున్నారు, వెళ్ళి తరిమేయండి. నా హోటల్ ముందు ఈ గలీజు పనులేంటి? అలా చెప్పగానే ఒక పనివాడు వెళ్ళి చూశాడు. సార్, అదెవరో కాదు, మన దగ్గర పనిచేసి మానేసిన ఆ 3 ఆడాళ్ళు, వాళ్ళు అక్కడ హోటల్ పెడుతున్నారంట. హోటలా? అది నా రాయల్ హోటల్కి పోటీగా? సరేలే, 2 రోజులు పొగ తాగి మూసుకొని పోతారు. వాళ్ళ దగ్గర ఎవరు తింటారు? కుక్కలు కూడా తినవు. వదిలేయండి, ఆ తమాషా నేను చూస్తాను. నది ఒడ్డున అనామిక వంట మొదలుపెట్టింది. వేడివేడి సంగటి, నాటుకోడి పులుసు, గుత్తి వంకాయ కూర, వేడివేడి అన్నం, ఆవకాయ పచ్చడి, నెయ్యి, గుమగుమలాడే వాసన ఆ ప్రాంతమంతా పాకింది. అక్క, వాసన అద్దిరిపోతుంది, కానీ జనాలు వస్తారంటావా? ధైర్యంగా ఉండవని, ఆ వాసనే మనకి పిలుపు. అంజలి, నువ్వు ఆ అరిటాకులవి శుభ్రం చేసుకో. సురేష్, అరుణ్ ఆ చిన్న బల్లలు తీసుకెళ్లి నీళ్ళల్లో, అంటే జస్ట్ నీళ్లు తగిలేలా సెట్ చేసేయండి. అలా అనుకుంటూ ఉండగా మధ్యాహ్నం అయ్యింది. మేనేజర్ హోటల్కి కార్లలో జనాలొస్తున్నారు. కాని అనామిక వాళ్ల పొయ్యి మీద నుంచి వస్తున్న కమ్మటి వాసన వారిని ఆకర్షించింది. అబ్బా, ఏంటి ఆ వాసన? అమ్మమ్మ గారింటి వంటలా అనిపిస్తుంది. అక్కడ చూడు, నదిలో బల్లెలు వేశారు, భలే వెరైటీగా ఉంది. ఆ హోటల్లో ఎప్పుడు తినేదేకా, ఈరోజు ఇక్కడ ట్రై చేద్దాం పదా. అలా అనుకుంటూ 4 కస్టమర్లు అనామిక హోటల్ వైపు వచ్చారు. రండి బాబు, రండి రండి. వేడివేడి అన్నం, ఇంటి వంట, చల్లని నది నీళ్ళల్లో కాలు పెట్టుకుని వేడివేడి మొద తింటే స్వర్గమే. అవునా? సరే, వడ్డించండి చూద్దాం. అలా అనగానే ఆయనకు విస్తరాకు వేసి అవని వేడి అన్నం వడ్డించి నెయ్యి వేసి పచ్చడి వేసింది. కస్టమర్కి ఇచ్చింది. ఆ కస్టమర్ ఒక్క ముద్ద తిని మైమరిచిపోయాడు. అద్భుతం, అమృతంలా ఉంది. ఆ హోటల్లో రబ్బరు లాంటి రొట్టెలు తిని నోరు చచ్చిపోయింది. ఇక్కడ ప్రాణం లేచొచ్చింది. నిజమే, ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. ఫ్యాన్లీ, ఏసీలు అక్కర్లేదు, ఈ చల్లటి గాలి చాలు. అలా అంటూ ఆ 4 తిని వెళ్తూ తమ స్నేహితులకు ఫోన్ చేసి చెప్పటం మొదలుపెట్టారు. అరే, రాయల్ హోటల్ ఎదురుగా నది ఒడ్డున లేడీస్ ఒక మెస్ పెట్టారు, ఫుడ్ అదిరిపోయింది,
అర్జెంటుగా రండి అని చెప్తూ ఉంటారు. అలా ఉండగా సాయంత్రం అయ్యేసరికి అనామిక హోటల్ ముందు జనాలు క్యూ కట్టారు. మేనేజర్ భద్రం హోటల్లో ఈగలు తోలుకుంటున్నాడు. ఏంట్రా ఇది, జనాలందరూ అక్కడికే వెళ్తున్నారు, మన దగ్గరికి ఒక్కరు కూడా లేరేంటి? సార్, వాళ్ళ వంట రుచి చాలా బాగుందంట, రేటు కూడా తక్కువ, పైగా ఆ నీళ్ళల్లో కూర్చొని తింటాం జనాలకి కూడా బాగా నచ్చింది. రుచా తొక్క, ఏదో కొత్త మోజు, రేపటికి తగ్గిపోతుందిలే. అలా రోజులు గడుస్తున్న కొద్దీ హోటల్ రద్దీ పెరిగింది. రమేష్, సురేష్, అరుణ్ కూడా భార్యలకు సహాయంగా వడ్డించటం, డబ్బులు తీసుకోవటం చేస్తున్నారు. శారదా ప్రసాదులకు ఇప్పుడు మంచి మందులు, మంచి తిండి దొరకటంతో వారి ఆరోగ్యం కూడా మెరుగుపడింది. ఓ వారం తర్వాత మేనేజర్ భద్రం హోటల్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. కస్టమర్లు లేక సరుకులు పాడైపోతున్నాయి. కరెంటు బిల్లులు కట్టలేక, పని వాళ్లకు జీతాలు ఇవ్వలేక మేనేజర్ తలపట్టుకున్నాడు. ఓ రోజు మధ్యాహ్నం మేనేజర్ భద్రం అనామిక హోటల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ జనం కిటకిటలాడుతున్నారు. అనామిక బిజీగా వడ్డిస్తుంది. ఏం మాయ చేసావే జనాలకి, నా కస్టమర్లందరినీ లాక్కున్నావు? నమస్కారం మేనేజర్ గారు, మేము ఎవరిని లాక్కోలేదు. ఆకలితో వచ్చిన వాళ్ళకి ప్రేమతో వండి పెడుతున్నాము అంతే. ప్రేమ? నాశనం చేశారు నా బిజినెస్ని. మీకిక్కడ హోటల్ పెట్టడానికి పర్మిషన్ ఉందా? ఇప్పుడే పోలీసుల్ని పిలిపిస్తాను. అక్కడే తింటున్న ఒక పెద్ద ఆయన లేచాడు. ఆయన ఊరి సర్పంచ్. ఏయ్ భద్రం, నోరు మూసుకో. ఇన్నాళ్ళు నీ హోటల్లో చెత్త తిండి తిని జనం జేబులు ఖాళీ చేశావు. వీళ్ళు కష్టపడి బతుకుతున్నారు, రుచికరమైన తిండి పెడుతున్నారు. వీళ్ళ జోలికొస్తే ఊరుకునేది లేదు. సార్, అది కాదు సార్. మేనేజర్ గారు, ఆ రోజు మాకొక 100 రూపాయలు సహాయం చేయమంటే జీతం ఇవ్వడమే ఎక్కువ అని గెంటేశారు. ఆ అవమానమే మాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ రోజు మీరు సహాయం చేస్తుంటే మేము ఇప్పటికీ మీ దగ్గరే పని చేస్తూ ఉండేవాళ్ళం. మా కష్టం మీ హోటల్కే దక్కేది. మీ అహంకారమే మీకు శత్రువు అయింది. అవును సార్, పేదవాళ్లమని చిన్నచూపు చూశారు, కానీ ఆకలికి పేద ధనిక తేడా ఉండదు. రుచి ఎక్కడుంటే జనం అక్కడుంటారు. అలా అనగానే మేనేజర్ భద్రం కిందకు చూశాడు. తన ఖాళీ హోటల్ని, ఇక్కడ కలకల్లాడుతున్న అనామిక హోటల్ని చూశాడు. తన తప్పు తెలిసొచ్చింది. నన్ను క్షమించండి, అహంకారంతో కళ్ళు మూసుకుపోయాయి. నా హోటల్ మూతపడే స్థితికి వచ్చింది. మీరే గెలిచారు. గెలిపోటములు పక్కన పెడితే మనిషిని మనిషిగా చూడడం ముఖ్యం సార్. మీకు ఆకలి వేస్తే కూర్చోండి, భోజనం పెడతాం, డబ్బులేం అక్కర్లేదు. అలా అనగానే మేనేజర్ భద్రం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అనామిక చేతి వంట తిని ఆ రుచికి దాసోహం అయ్యాడు. తన హోటల్ని అమ్మి వేరే ఊరికి వెళ్ళిపోయాడు. అలా నెలలు గడిచాయి. నది ఒడ్డున ఆ చిన్న గుడారం ఇప్పుడు ఒక అందమైన వెదురుబొంగుల హోటల్గా మారింది. అత్తా కోడళ్ల రుచులు అని బోర్డు పెట్టారు. ఓ రోజు సాయంత్రం హోటల్ బాగా రద్దీగా ఉంది. శారదా ప్రసాద్ కూడా అక్కడికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారు. చూసావా శారదా, మన కోడలు ఎంత గొప్పవాళ్ళో. ఒకప్పుడు మందులకి డబ్బులు లేక ఏడ్చా, ఇప్పుడు 10 మందికి మనమే అన్నం పెడుతున్నాం. అవునండి, అప్పుడు మేనేజర్ మనల్ని చెదరించుకోపోయి ఉంటే మన కోడల్లో ఇంత ప్రసాద్ ఇంట్లో 3 కొడుకులు, కోడళ్లు ఉండటంతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉంటుంది. చలికాలం మెల్లగా నిష్క్రమిస్తూ ఉండటంతో ఉక్కపోత వల్ల ఆ ఇంట్లో అందరి ముఖాల్లో అలసట కనిపిస్తోంది. పెద్ద కోడలు అనామిక వంటింట్లో పనులు చక్కబెడుతుంది. అయితే ఆ వేడికి వంటగదిలో నిలబడ్డం నరకంలా అనిపిస్తుంది. అత్తయ్య, ఇవిగోండి చల్లని మజ్జిగ, తాగండి. ఈ ఉక్కపోతకి లోపల వంటగదిలో నిలబడలేకపోతున్నాను. స్టవ్ వెలిగిస్తే చాలు, వేడి ఇంకా పెరిగిపోతుంది.
అవునమ్మా నామేక, ఇంకా చలికాలం పూర్తిగా పోనే లేదు. అప్పుడే ఎండలు దంచి కొట్టేస్తున్నాయి. నా వయసుకి ఈ ఒక్క పొత భరించడం కష్టమైపోతుంది. ఈరోజు వంట ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే నేను కూడా ఆలోచన చేస్తున్నాను అత్తయ్య. రమేష్ గారు వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఈరోజు ఏదైనా స్పెషల్గా తినాలి అంటున్నారు. అప్పుడే అవని అంజలి అక్కడికొస్తారు. అత్తయ్య, గదుల్లో ఉక్కపోతగా ఉంది, కానీ మేడ మీద ఆవరణలో గాలి అద్భుతంగా వస్తుంది. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈరోజు మనం ఒక సాహసం చేద్దామా? ఏంటక్క, మళ్ళీ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ డీల్స్ గురించి చెప్తావా ఏంటి? కాదులే అంజలి, ఈరోజు ఆదివారం కదా, మామూలుగా మనం వంటింట్లో వంట చేస్తాం. అలా కాకుండా హాయిగా మేడ మీద ఓపెన్ టెర్రస్ పైన బిర్యానీ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది? మేడ మీద అక్కడ గాలికి వంట ఎట్ట వండుతామమ్మా? ఓహో, బిర్యానీ బయట నుండి తెప్పిస్తారా? అసలే నా ఆరోగ్యం బాగట్లేదు తల్లి, బయట ఫుడ్ అది వద్దులే అమ్మా. అత్తయ్య, అవని ఉద్దేశం అది కాదనుకుంటా. నీ ఐడియా ఏంటో చెప్పావని? అక్క, మనం మేడ మీద చిన్న గది పక్కన గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళి అక్కడ గాలి తగులుతుంటే హాయిగా వండుకుందాం. అత్తయ్య గారు మావయ్య గారు కూడా పైనే కూర్చుంటారు. చుక్కల కింద వెన్నెల్లో బిర్యానీ. అబ్బా, అవో ఎంత బాగుందో కదా! అబ్బో, ఐడియా అదిరిపోయిందక్క. నేను ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో టెర్రస్ బిర్యానీ పార్టీ అని స్టేటస్ పెట్టేస్తాను. మావయ్య గారు విన్నారా? ఈరోజు మేడ మీద విందంట. విన్నానమ్మా, విన్నాను. ఆ అవని ఎప్పుడూ ఇట్లాంటి వింత ఆలోచనలే చేసుద్ది. కానీ ఈ ఉక్కపోతలో అది మంచి ఐడియాలాగే ఉందిలే. రమేషు, సురేషు, మీరు విన్నారా? మీ భార్యలు బిర్యానీ పార్టీకి ప్లాన్ చేస్తున్నారు. సరేనన్నా, మీకు లేని అభ్యంతరం మాకే ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి చికెన్ మసాలాలు, బాస్మతి బియ్యం తీసుకొస్తాను. అరుణ్, నువ్వు బైక్ తీరా. నేను రెడీ అన్నయ్య. కానీ అంజలి, బిర్యానీ చేసేటప్పుడు నువ్వు కేవలం వీడియోలే తీస్తావా, లేక ఏమైనా పని చేస్తావా? ఈరోజు నేనే అసిస్టెంట్ చెఫ్. అనామిక అక్కకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తాను. ముందు నువ్వెళ్ళి చికెన్ తీసుకురా. ఇక రాత్రి మేడ మీద ఏర్పాట్లు పూర్తయ్యాయి. శారదమ్మ, ప్రసాదు కుర్చీల్లో కూర్చొని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. మేడ మీద గాలి మెల్లగా వీస్తూ ఉంటే వంట చేయటం ఒక భారంగా అనిపించటం లేదు. అనామిక బిర్యానీ కోసం భారీ గిన్నెను సిద్ధం చేసింది. అవని, ఉల్లిపాయలు సన్నగా తెరగాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితేనే బిర్యానీకి ఆ రుచి వస్తుంది. కొంచెం ఓపిగ్గా చెయ్యి. అక్క, ఈ ఉల్లిపాయలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కానీ అంజలి, చికెన్ కడగడం అయిపోయిందా? అయిపోయిందక్క. అనామిక అక్క చెప్పినట్టే చికెన్ని అన్ని మసాలాలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశానులే. మావి గారు, ఈరోజు మా బిర్యానీ గనక తింటే మీరు ఆ పాతకాలపు హోటల్ రుచులన్నీ మర్చిపోతారు. చూద్దాంలే అమ్మా. మీ అత్తయ్య ఎప్పుడూ తను వండిన వంటలే గొప్పవి అంటుంది. ఈరోజు మీ ముగ్గురు కోడళ్ళ సత్తా ఏంటో తెలియాలి మీ అత్తయ్యకి. అవునండి, అనామిక వండితే ఎట్టాగో బాగుంటది. కానీ ఈ ఇద్దరు చిన్న కోడళ్ళు కూడా గరిటె తిప్పితే ఎట్టాగుంటదో నాకు కూడా చూడాలనుంది. అత్తయ్య, వాళ్ళిద్దరూ చాలా ఇష్టంగా చేస్తున్నారు. చూడండి, అసలు ఈ గాల్లో వంట చేస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. వంటింట్లో అయితే ఇప్పటికి 10 సార్లు మొహం కడుక్కునేదాన్ని. అనామిక, ఇదిగో మజ్జిగ తెచ్చాను, అందరూ తాగండి. ఆ పొయ్యి సెగకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అన్నయ్య, వీళ్ళని చూస్తుంటే బిర్యానీ కంటే ముందే వీళ్ళు ఆవిరైపోయేలా ఉన్నారు. ఆ స్టవ్ మంట చూడండి ఎలా ఎగురుతుందో. సురేష్, ఎగతాలు చేయకో. బిర్యానీ రెడీ అయ్యాక లెగ్ పీస్లన్నీ అనామిక అక్కకి, అంజలికి, నాకు మాత్రమే. నీకు కేవలం రైస్ మాత్రమే. అంజలి, ఈ వీడియో కరెక్ట్గా తీస్తున్నావా? లైటింగ్ సరిపోతుందా లేదా? అరుణ్, నా దగ్గర రింగ్ లైట్ కూడా ఉంది తెలుసా? ఫ్యామిలీ టెర్రస్ కుకింగ్ అని వ్లాగ్ చేస్తున్నాను. అనామిక అక్క, నువ్వు ఆ మసాలాలు వేసేటప్పుడు కొంచెం స్లోగా వెయ్యి, సినిమాటిక్గా రావాలి. సర్లే, నీ సినిమా కోసం నేను స్లోగానే వేస్తాను. కానీ రుచి తగ్గితే మాత్రం నీదే బాధ్యత. అలా అనామిక తన పర్యవేక్షణలో అవని, అంజలి సహాయంతో బిర్యానీ చేస్తుంది. బాసుమతి బియ్యం వాసన, మసాలాల గుమగుమలు మేడ మీద నుంచి ఊరంతా వ్యాపిస్తున్నాయి. అందరూ చాపలు పరుచుకొని కూర్చున్నారు. మావయ్య గారు, అత్తయ్య, ఇంకో 10 నిమిషాలు బిర్యానీ రెడీ అయిపోతుంది. రైతా కూడా సిద్ధంగా ఉంది. ఆ వాసనే చెప్తుందిలేమ్మా, ఇది మామూలు బిర్యానీ కాదులే అని. ఆ మసాలాల వాసనకి నా ఆకలి 10 రెట్లు విరిగిపోయింది. శారదా, రా, మనం చాప మీద కూర్చుందాం. అవునండి,
ఎప్పుడు ఆ 4 గోళ్ల మధ్య కూర్చొని తింటాం కదా, కానీ ఈరోజు ఈ మేడ మీద తినబోతున్నాం. అనామిక బిర్యానీ మూత తీయగానే ఆ వాసనకి అందరూ ఆహా అని నోరెళ్లబెట్టారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి అందరికీ వడ్డిస్తున్నారు. అనామిక, ముక్కలు భలే మెత్తగా ఉడికాయి. అసలు ఈ వాతావరణంలో తింటుంటే ఎంత బాగుందో. ఏదో 5 స్టార్ హోటల్లో తిన్నా ఇంత కిక్కురా తెలుసా. హోటల్ ఏంటన్నయ్యా, ఇదే అసలైన విందు. ఆ చల్లటి గాలి తగులుతుంటే, ఈ వేడివేడి బిర్యానీ నోట్లో వేసుకుంటుంటే అబ్బబ్బా. చూసావా సురేష్, ఇందాక ఎగతాలు చేసావు, ఇప్పుడు లొట్లేసుకుని తింటున్నావు. మావి గారు ఎలా ఉంది? ఉప్పు కారం అన్నీ సరిపోయాయా? అబ్బా అనామిక, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. ఈ రోజు మీ ముగ్గురు కలిసి చేసిన ఈ వంట చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు. అద్భుతంగా ఉంది. శారదా, నువ్వేమంటావు? నిజమేనండి, అనామిక ఎప్పుడు బాగా చేసుద్ది. కానీ అవని ఉల్లిపాయలు వేయించడం, అంజలి మసాలాలు కలపడం, ఇవన్నీ కలిపి ఈ బిర్యానీకి ఓ కొత్త రుచిని తెచ్చాయి. నాకైతే బాగా నచ్చింది. ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అత్తయ్య, మీకు పెళ్ళైన కొత్తలో మావయ్య గారు మిమ్మల్ని ఇలా ఎక్కడికైనా తీసుకెళ్లారా? అప్పట్లో ఈ బిర్యానీలు ఎక్కడున్నాయమ్మా? పండగొత్తే గాని నాన్ వెజ్ వండుకునేవాళ్ళం కాదు. కానీ మీ మావయ్య గారు సెలవు దొరికితే నన్ను పొలం గట్టు మీదకి తీసుకెళ్ళి అక్కడ చెట్టు కింద చెద్దన్నం తినిపించేవాళ్ళు. ఆ రుచి నాకెప్పటికీ గుర్తొంది. అవును శారదా, ఆ రోజులే వేరు. ఇప్పుడు ఏది కావాలన్నా ఫోన్లో ఆర్డర్ ఇస్తున్నారు. కానీ ఇలా అందరం కలిసి ఒకే గిన్నెలో వండుకొని భోజనం చేయటంలో ఉన్న తృప్తి ఆ ఆన్లైన్ ఆర్డర్లో వచ్చిద్దా? మావయ్య గారు, ఈరోజు మన బిర్యానీ పార్టీ వల్ల నాకొక విషయం అర్థమైంది. మనుషులు ఆనందంగా ఉండడానికి పెద్ద విలాసాలేమీ అక్కర్లేదు. ఇలా ఒక చల్లటి గాలి, ఒక మంచి బిర్యానీ, చుట్టూ ఇష్టమైన మనుషులుంటే చాలు. అనామిక, ఈ రోజు నుంచి మనం వారానికి ఒక్కసారి ఇలా మేడ మీద డిన్నర్ చేద్దాం. మనసుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ వాతావరణానికి ఆఫీస్ టెన్షన్లన్నీ మర్చిపోయాను. సరేనండి, ఈరోజు వంటలో అవని, అంజలిలు చాలా సహాయం చేశారు. ఈ రోజు నుంచి వాళ్ళకి కిచెన్లో డ్యూటీలు వేస్తాను. మేము రెడీ అక్క. నీలాగా పర్ఫెక్ట్గా వంట చేయడం కాకపోయినా కనీసం మా ఆయనకైనా వండి పెట్టుకుంటా. వద్దు బాబోయ్, నీ వంట అంటేనే నాకు భయం. నువ్వు అనామిక వదిన పర్యవేక్షణలోనే చెయ్యి. ఇక భోజనం ముగిసింది. అందరూ తృప్తిగా తిన్నారు. గిన్నెలు ఖాళీ అయ్యాయి. కానీ అందరి మనసులు మాత్రం చాలా నిండుగా ఉన్నాయి. ఆ రాత్రి ప్రసాద్ గారి ఇంటి మేడ మీద ఒక నిండైన కుటుంబం యొక్క ఆనందం వెన్నెల కాంతిలో మెరుస్తుంది. ముగ్గురు కోడళ్ళు కలిసి పనులు పంచుకుంటూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఆ సమయాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. అమ్మా కోడల్లారా, ఇటు రండి. కాసేపు ఇక్కడే కూర్చుందాం. ఈ గాలికి కాసేపు నిద్రపోదాం అనిపిస్తుంది. మేడ మీద పడుకుంటే ఆ హాయే వేరు. శారదా, నువ్విక్కడ పడుకుంటానంటే నేను అడ్డు చెప్పను. రమేషు, కింద నుంచి ఆ మంచాలు తీసుకురండి. ఈ రాత్రికి అందరం మేడ మీద పడుకుందాం. నక్షత్రాల్ని లెక్క పెడతా నిద్రపోదాంలే. వావ్, భలే ఐడియా నాన్న. అసలు ఈ గాలిలో లోపలికి వెళ్ళి ఉక్కపోతలో పడుకోవాలంటేనే నాకు భయం వేస్తుంది. మామయ్య గారు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ రాత్రికి మనం నిద్రపోయే ముందు అంత్యాక్షరి ఆడదామా? మగవాళ్ళంతా ఒకవైపు, మీ ముగ్గురు ఒకవైపు. ఓయ్, అంత్యాక్షరి బోరక్క, మనం దంషరాడ్స్ ఆడదాం. సినిమాల పేర్లు సైగలతో చెప్పాలి. ఇది ఇంకా బాగుంటుంది. అంజలి, నీకు సినిమాలు పిచ్చి ఇంకా తగ్గలేదు. సర్లే, మొదలుపెట్టు. మేం గెస్ట్ చేస్తాంగా. అత్తయ్య, మీరు జడ్జ్. ఎవరు బాగా నటిస్తారో మీరే చెప్పాలి. మీరు ఒక పక్కన కూర్చొని చూడండి. సర్లే, మీ ఆటలు నేను చూస్తాను. ఇక ఆట మొదలవుతుంది. అరుణ్ వింతగా సైగలు చేస్తుంటే అంజలి నవ్వుతూ గెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రమేష్, అనామికలు నిశ్శబ్దంగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సురేష్, అవనిలు ఒకరినొకరు ఆట పట్టించుకుంటున్నారు. మేడ మీద నవ్వుల జల్లులు కురుస్తున్నాయి. కాసేపటికి ఆ ఆటలు ముగిశాయి. అందరూ నిద్రకు ఉపక్రమించారు. చాపలు వేసుకుని ఒక వరుసలో పడుకున్నారు. అక్క, అనామిక అక్క, నిద్రొస్తోందా? వస్తుందవని. కానీ ఈ చల్లటి గాలి తగులుతుంటే, ఆకాశం వైపు చూస్తుంటే అస్సలు కళ్ళు మూయాలని అనిపించట్లేదు. ప్రకృతి ఎంత అందంగా ఉందో కదా. నిజమక్క, నేను పట్నంలో ఉన్నప్పుడు ఏసీలో పడుకునేదాన్ని. కానీ ఈ గాలి, ఈ ఆకాశం కింద పడుకోవడంలో ఉన్న తృప్తి నాకెక్కడా దొరకలేదు. అక్క, మనం బిర్యానీ పార్టీ అప్పుడప్పుడు చేసుకుందాం. మన మనసులో ఉన్న చిన్న చిన్న బాధలు కూడా ఇలాంటి సమయాల్లో చెప్పుకుంటే పోతాయి కదా. బాధలా? నీకేమైనా బాధలున్నాయావని నాతో చెప్పొచ్చు కదా. అంటే పెద్దవేమీ కాదు లెక్క.
ఒక్కోసారి ఇంటి పనుల విషయంలో నేను సరిగ్గా చేయలేకపోతే నువ్వు కోపడతావేమోనని భయం వేస్తుంది. కానీ ఇలా మేడ మీద కూర్చున్నప్పుడు నువ్వెంత మంచిదానివో నాకు అర్థమవుతుంది. అవునక్క, అనామిక అక్క తిట్టినా అందులో ఒక క్రమశిక్షణ ఉంటుంది. అందుకే మేమిద్దరం నిన్ను మా సొంత అక్కలా గౌరవిస్తాం. నువ్వు ఈ ఇంటికి పునాదివి. చాలు చాలు, పొగడ్తలాపండి. మీరిద్దరూ నాకు తోటికోడల్లా కాకుండా నా సొంత చెల్లెల్లాగా దొరికారు. అది నా అదృష్టం. సరే మరి, ఇక నిద్రపోండి. రేపుదయం మళ్ళీ హడావుడి మొదలవుతుంది కదా. నా కోడళ్ళు బంగారాలు. ఎట్టాగే కలిసి ఉండండి అమ్మాయిలు. నా ఇల్లు ఎప్పుడూ ఎట్టాగే ఆనందంతో నిండిపోవాలి. ఏమండి, విన్నారా వాళ్ళ మాటలు ఎంత బాగున్నాయో? విన్నాను శారదా. నా కొడుకులు కోడలు బాగుంటే మనకు అంతకంటే ఇంకేం కావాలి? ఇక మేడ మీద నిశ్శబ్దం అలముకుంది. కాని ఆ నిశ్శబ్దంలో ఒక కుటుంబం యొక్క వెచ్చని ఆత్మీయత ఉంది. నక్షత్రాలు వారికి కావలి కాస్తున్నట్లుగా మెరుస్తున్నాయి. ఆ బిర్యానీ విందు వారి కడుపునే కాదు, వారి మనసులని కూడా నింపేసింది. ఇక మరుసటి రోజు ఉదయం అనామిక అందరికంటే ముందే లేచి మేడ మీద వంట సామాన్లన్నీ సర్ది కిందకు తీసుకువెళ్తుంది. అవని, అంజలి ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. ఇక అనామిక మెల్లగా వెళ్లి వంటింట్లో పనులు మొదలుపెట్టింది. అప్పుడే లేచావా అనామిక? ఎట్టాగుంది మేడ మీద రాత్రి నిద్ర? చలేదు గదూ? లేదత్తయ్య, చాలా హాయిగా ఉంది. గదుల్లో ఉంటే మళ్ళీ ఉక్కపోతతో సరిగా నిద్ర పట్టేది కాదు. మేడ మీద ఉంటే పక్షుల కిలకిల రావాలతో మెలకు వచ్చేసింది. అవునమ్మా, పాత రోజుల్లో మేమిట్టాగే గడిపేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి. ఈ రోజు నుంచి మనం వారానికి ఒక్కసారైనా ఇట్ట మేడ మీద గడపాలి. మనసులో ఉన్న భారాలన్నీ ఆ గాలి కుదిలేయాలి. అలాగే అత్తయ్య, అందరినీ లేపి తీసుకొస్తాను. అనామిక మేడ మీదకు వెళ్లి అవని, అంజలిని నిద్రలేపుతుంది. లేవండి, సూర్యుడు వచ్చేస్తున్నాడు. మళ్ళీ ఎండ పెరుగుతుంది. లోపలికి పదండి, కాఫీ రెడీగా ఉంది. అప్పుడే తెల్లారిపోయింది అక్క. ఇక్కడ ఎంత హాయిగా ఉందో తెలుసా? అప్పుడే లేవాలని లేదు. అక్క, రాత్రి మళ్ళీ బిర్యానీ తింటున్నట్టే కలొచ్చింది. నాకు ఆ రుచి ఇంకా నాలుగు మీదే ఉన్నట్టుంది. తిందురు గానిలే, ముందు లేగండి, ముఖాలు కడుక్కోండి. మావయ్య గారు పేపర్ చదువుతూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. ముగ్గురు కోడళ్ళు కలిసి నవ్వుకుంటూ కిందకి దిగుతారు. కానీ ఆ మేడ మీద జరిగిన ఆ బిర్యానీ విందు, ఆ వెన్నెల కబుర్లు మాత్రం వారి జీవితంలో ఒక మధురమైన అధ్యాయంగా మిగిలిపోతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.